హాయ్ ఫ్రెండ్స్, స్వాతి బ్యూటీ హోమ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. సో నేను వచ్చేసరికి హాయ్ చెప్తున్నాను మీ అందరికీను. సో ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ అయింది. సో 10 అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ 10 నుంచి 12 ఒంటి గంట వరకు, 10 నుంచి 12 ఒంటి గంట వరకు ఒక ఇద్దరు వస్తారు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కుడుతున్నారు కదా, వీళ్ళిద్దరు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వస్తారు అన్నమాట. సో వీళ్ళిద్దరు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వస్తారు. సో ఇంకొక అమ్మాయి అయితే ఇద్దరు వాళ్ళు వస్తారు. తను వచ్చేసరికి బ్లౌజ్ అయితే కటింగ్ చేసింది. తిని వచ్చేసరికి తిని పేరు అడగలేదులేండి, నేను కొత్త ట్రైనర్ అమ్మాయి ఇవిడి అయితే. ఇగోండి మిషన్ ఎక్కమని చెప్పాను. సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపు కుడుతుంది, వెనక్కి ముందుకి కుడుతుంది. సో ఎలాగైనా నేర్చుకోవాలి, మా బట్టలు మేము కుట్టుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేను నేర్చుకోవాలి. ఇంకో ఒకరు వెళ్ళారనుకోండి ఒక ఇంటి దగ్గర నుంచి టైలరింగ్ నేర్చుకోవడానికి. సో వాళ్ళని చూసి ఇంకొకరు కూడా వస్తారు, నేను కూడా నేర్చుకుంటాను అని. సో వాళ్ళ బట్టలు వాళ్ళు డిజైన్స్ అవి కుట్టుకున్నారనుకో, బ్లౌజులు, మేము కూడా ఎందుకు కుట్టుకోలేము, మేము కూడా కుట్టగలము అనేసి. ఇక వచ్చేసరికి మనం ఎలాగ బయటకి ఇస్తున్నాము కదా, ఇంకా మన బట్టలైనా మనం కుట్టుకుందాము, బయట వాళ్ళ బట్టలు కాకపోయినా ఇక అనేసి ఇంకా ఆవిడైతే వచ్చిందన్నమాట. సో ఇంకా వచ్చేసరికి వచ్చేసరికి డ్రెస్ అయితే కుడుతుందన్నమాట వాళ్ళ పాపకి. ఇంకా లోపలిది కుడుతుంది, అగొండి పైన అయితే బాడీకి లైనింగ్ వేసింది, ఇంకా కిందకి లైనింగ్ వేయలేదు. అది ఫస్ట్ వచ్చేసరికి కింద అతికింది, ఇంకా వచ్చేసరికి అది కూడా అతుకుతున్నదన్నమాట. సో ఇగోండి వీళ్ళిద్దరూ కూడా, వీళ్ళు మార్నింగ్ వచ్చిన అమ్మాయిలు, వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చిన అమ్మాయిలు అన్నమాట. సో నేను ఆఫ్టర్నూన్ వరకు తీసాను, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు తీసాను అన్నమాట ఫ్రెండ్స్. వాళ్ళు ఏం కుట్టారు అనేది చూడండి. సో వచ్చేసరికి కట్ చేసింది, బ్లౌజ్ అయితే కట్ చేస్తుంది, బోట్ నెక్ బ్లౌజు. మార్కింగ్ అయితే తను పెట్టుకుంటుందన్నమాట. సో తన కొలతలతోని తనకు వచ్చేసరికి 32 అయితే సరిపోతుందన్నమాట. సో పొడుగు వచ్చేసరికి 14 పెట్టుకుంది, వెడల్పు వచ్చేసరికి ఖర్చులతో సహా 9 అని చెప్తే 10 పెట్టుకుంది ఎక్స్ట్రా. సో అగోండి ఇక్కడ వచ్చేసరికి పైనేమో 3 పెట్టుకోమన్నాను, కిందకి 3 పెట్టుకోమన్నాను. మరి ఎక్కువగా పెట్టుకుంటే బ్యాక్ సైడ్ అనేది డీప్ వచ్చేస్తుంది, మరి బాగోదు ఫ్రెండ్స్. మరి ఎక్కువ డీప్ అయితే కొంతమందికి లావు ఉన్న వాళ్ళకి కొంచెం డీప్ పెట్టుకున్నా పర్వాలేదు. అంటే మనం సన్నం లావు బట్టి అక్కడ కొన్ని కొలతలు డిఫరెన్స్ వస్తుంది. ఒక అర ఇంచిలో ఒక హాఫ్ అలాగా కొంచెం తేడా వస్తుంది అంతే తప్పించి. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఆ పైన 3, అక్కడ షోల్డర్ కూడా 3 పెట్టుకుంది. సో అక్కడ చంక భాగం నుంచి కిందకు వచ్చేసరికి 6 పెట్టుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ కిందనైతే కొలత తీసుకుంటుంది, దానికి ఎంత కావలిస్తే అంత చెప్పాను. పైన 3 తీసుకుంటే కింద 3 తీసుకోవాలమ్మని చెప్పాను. అంటే మన రౌండ్ బట్టి కదా, మరి డీప్ అయిపోతే బాగోదు. లావుగా ఉన్నారనుకోండి, అక్కడ తను అయితే సన్నంగా ఉంది కాబట్టి 3 వేసి పెట్టుకుంది. ఇంకా లావుగా ఉన్నారనుకోండి 3.5 పెట్టుకోవచ్చు. మరి 40 సైజ్ అనుకోండి, వాళ్ళకి వచ్చేసరికి 4 పెట్టుకోవచ్చు. సో డీప్ బట్టే ఉంటుంది అన్నమాట పెట్టుకోవడం అనేది కొలతలు. షోల్డర్ ఎప్పుడు వచ్చేసరికి 3 ఉంటుంది. అక్కడ వచ్చేసరికి అక్కడి నుంచి అక్కడికి బ్యాక్ సైడ్ రౌండ్కి తాడులు పెట్టుకుంటాం కదండి, అక్కడ ఆ మధ్యలోని ఒక 1 ఇంచ్ పెట్టుకోమని చెప్పాను. ఇక్కడికి వచ్చేసరికి అక్కడి నుంచి అలాగ స్ట్రైట్గా గీతలు అయితే గీసుకోవాలి. సో వచ్చేసరికి చూపించలేదు కానీ దీనిపైన ఇప్పుడు వచ్చేసరికి లైనింగ్ అయితే కట్ చేస్తుంది, లైనింగ్ మాట. సో పైన వచ్చేసరికి కొనుక్కున్నది తను, బుట్టది బ్లౌజ్కి బుట్టది పెడతానన్నది. సో ఇది కూడా స్టిచ్చింగ్ కూడా పెడతానులేండి ఫ్రెండ్స్, చూపిస్తాను తను ఎలా కుడుతుంది అనేది కూడా చూపిస్తాను, వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఇక తనకి కొంచెం అక్కడ రౌండ్ తిప్పడానికి మర్చిపోయినట్టుగా ఉంది. సో పైనుంచి పెడుతుంది, కింద నుంచి పెట్టమంటే. సో అప్పుడు అగోండి అలా పైనుంచి అయితే పెట్టాను. ఇంకా కొంచెం పైనుంచి పెట్టాలన్నమాట, మధ్యలోనే పెట్టేసుకుంది. సో మార్కింగ్ అయితే నేను అక్కడికి అనేసి చెప్తున్నాను అనమాట. కొన్ని దగ్గర ఉండాలి, ఫస్ట్ టైం కదా. సో తను కటింగ్ చేసుకుంటుంది, ఇంకా ఎలా వస్తుంది కదా మన దగ్గరికి, అలా చెప్పాలి కదా ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే చెప్తూ ఉంటాను అనమాట.
తిని వచ్చేసరికి ఫ్రాక్స్ కూడా కుట్టింది, ఇంకా అంబ్రిల్లా అవి కుట్టలేదు, అవి నేర్చుకుంటుంది. ఆ పక్కన అమ్మాయి కూడా ఉన్నది, తను కూడా ఇప్పుడు లైనింగ్లోకి వచ్చింది, లైనింగ్ బ్లౌజులు అయితే కుడుతుంది అనమాట. సో తను కూడా ఈ లైనింగ్ బ్లౌజులు అయిపోతే ఇంకా ఇక్కడ వచ్చేసరికి చూడండి 6 పెట్టుకున్నాను. అక్కడి నుంచి వచ్చేసరికి 6:30 పెట్టాను. సో ఇప్పుడు వచ్చేసరికి అక్కడి నుంచి ఇలాగైతే కొట్టుకొని అక్కడి నుంచి కిందకి మళ్ళీ గీసుకున్నది కరెక్ట్గా. తను వచ్చేసరికి ఖర్చుకి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుందన్నమాట. అక్కడ వచ్చేసరికి చంక భాగంలోని మనం 1.5 తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అనేది ఉగ్గులు అవి రావన్నమాట. బ్యాక్ సైడు ఫ్రంట్ వైపు కూడా దానికన్నా లోతు తీసుకోవాలి. సేమ్ ఇది కొంచెం పెద్ద క్లాత్ ఉంది కాబట్టి అలా పెట్టేసుకుంది. సో ఇది మడత కొంచెం తప్పు మాట. ఇది మధ్యలోకి పెట్టేసుకుంటే బ్యాక్ ఫ్రంట్ కలిపి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ స్ట్రైట్గా పెట్టింది కదా, ఇలా కాకుండా మధ్యలోకి పెట్టేస్తే బ్యాక్ ఫ్రంట్ 2 కలిపి తీసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఇలా పెట్టినా ఇది క్లాత్ పెద్దగా వచ్చింది కాబట్టి తనకి పక్కన పెట్టేసుకున్నమాట, ప్రాబ్లం లేదు. ఇటువైపు నుంచి హ్యాండ్స్కి అయితే ఉంచేసుకున్నమాట. ఇప్పుడైతే చూడండి నీట్గా వచ్చిందన్నమాట. చూడండి కిందకు కూడా ఆ గీత గీసాం కదా ఖర్చుల్లోకి భార్గవి. సో ఇప్పుడు చూడండి కటింగ్ చేస్తుంది కదా, ఖర్చు ఎక్స్ట్రానే పెట్టుకుంది బాగాను. కిందన చూడండి మార్కింగ్ వేసాను కదా, అది కుట్లోకి పోతుంది ఫ్రెండ్స్. అది ఆ పైన కూడా అంతే కొంచెం, అందుకే పైన డ్రాప్ నెక్కి ఇలా చూడండి డ్రాప్ నెక్ అయితే బాగా వస్తుంది. తను ఫుల్గా కటింగ్ చేసింది. కొత్త వరకు అయితే ఈ వీడియో పనికొస్తుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. సో ఏంటంటే లైక్ వల్ల ఏం రావు మాకు, సో వేరే వాళ్ళకి షేర్ వెళ్తుంది అంతే తప్పించి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి చూడండి పైన అయితే ఫస్ట్ రౌండ్ అయితే కట్ చేసుకోవాలి. అక్కడి నుంచి వచ్చేసరికి డ్రాప్ నెక్కర్ కదా, అలా కొంచెం క్రాస్గా డ్రాప్ పడినట్టుగా సో అలాగైతే కట్ చేసుకోవాలన్నమాట నీట్గాను. ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి నేను ఇంకా పనులు అవి చేసుకొని వంట అయితే కొంచెం చేసుకుంటే చెప్తుంది అనమాట. ఇంట్లో ఫస్ట్ వీళ్ళు వచ్చేసరికి ఇవన్నీ తుడిసేసి నీట్గా ఉంచేసుకుంటాను. నేను నీట్గా తుడుచుకొని ఉంచేసుకున్న తర్వాత వచ్చేసరికి వీళ్ళు వచ్చేస్తారు, 10 అయ్యేసరికి వచ్చేస్తారు ఫ్రెండ్స్. సో అంతకుముందు అయితే ఎక్కువ మంది వచ్చేవారు. వాళ్ళందరూ ఒక్కొక్క నెల కొంతమంది నేర్చుకున్నారు, కొంతమంది 2-3 నెలలు నేర్చుకున్నారు అన్నమాట. అలా వీళ్ళందరూ ఒకళ్ళు మారుతుంటే అదే మానేస్తుంటే మళ్ళీ ఇంకొకరు జాయిన్ అవుతూ ఉంటున్నారన్నమాట. సో తెలుసుకొని అలాగే వస్తారు. సో ఇప్పుడు చూడండి బాగా కట్ చేసిందా లేదా. సో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి దీన్ని బాగా కట్ చేసిందా లేదా. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయితే పెడదాము. అగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా పెట్టుకోండి. సేమ్ ఎంత ఉందో అలాగా పొడుగు చంక భాగం గీసుకోండి. ఇక బ్యాక్ సైడ్ గీసాం కదా రౌండ్, ఇక్కడ నుంచి అక్కడికి 3 పెట్టుకున్నాం కదా. సో అలాగే వచ్చేసరికి మనకి ఫ్రంట్ కూడా అలా తీసుకోవాలి. ఇంకా మనకు కావలిస్తే ఎక్స్ట్రా ఎంత కావలిస్తే అంత అయితే తీసుకోవాలి. నేను చెప్తున్నాను కిందకు కూడా తను పెట్టుకుంది. సో అది పెట్టుకోకూడదమ్మా, అది ఫ్రంట్ కదా. సో అందుకు వచ్చేసరికి చెప్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి సేమ్ ఎంత ఉన్నది అలాగా గీసుకోవాలండి. గీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ రౌండ్ అయితే తీసుకుంది తిని వచ్చేసరికి చూడండి. ఓకే అయితేనేమో ఇప్పుడు మార్నింగ్ అయితే నేను ఏముండానంటే ఎగ్ వండాను ఫ్రెండ్స్. సో ఎగ్స్ వండుతా కూర వండుతా వీళ్ళకి నేనైతే ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట. సో ఇంకా అవి ఇవి తీయడానికి వీడియో అయితే ఎక్కువైపోతుంది లెంత్. సో అందుకైతే వంటలు అయితే పెట్టలేదులేండి. సో ఇగోండి ఫ్రంట్లో పెట్టుకుంది కదా రౌండ్, మనకి ఎంత కావాల్సి అంత డీప్ దించుకోవచ్చు. అక్కడి నుంచి ఒక 2.5 పెట్టుకోమని చెప్పాను, ఎందుకంటే తినే సన్నంగా ఉంటుంది కదా. సో ఫ్రంట్ పార్ట్ అక్కడ వచ్చేసి 2.5 అని చెప్పాను. సో అక్కడి నుంచి అక్కడికి వచ్చేసరికి 1.5 పెట్టుకోవాలి సన్నగా ఉన్నోడికి. మామూలు కొంచెం లావు ఉన్నోడికి 2 పెట్టుకోవాలి. మనం లెంత్ పెంచుకునే కొద్ది కొంచెం ఉంటుంది అన్నమాట. చెస్ట్ ఉన్నోళ్ళకి చెస్ట్ తక్కువ ఉన్నోళ్ళకి అలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది ఓకే. ఇప్పుడు వచ్చేసరికి ఆ పైనుంచి 3.5 పెట్టుకోమన్నాను. సో 3.5 పెట్టుకొని అక్కడి నుంచి అలా డ్రాప్
గీస్తున్నాను అనేది ఫ్రంట్ పార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి తను వచ్చేసరికి ఎలా పెట్టిందో చూడండి. కొంచెం అక్కడ అలా పెట్టకూడదమ్మా, అలా కటింగ్ కూడా అలా చేయకూడదు. సో అనేసి అక్కడ నేను తనకి చెప్తున్నాను అనమాట. క్రాస్గా ఇలా కట్ చేయాలి, అక్కడ కొంచెం ఎస్ టైప్లోని కొంచెం రావాలన్నమాట వంపు అనేది. అలా వస్తే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను చంకభాగంలో తీయలేదు, అది కూడా తీస్తుంది. సో చూపిస్తాను అది కూడాను. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, నేను చెప్తున్నాను అక్కడ వదిలేసి అనమాట. చంకభాగం కట్ చేయమ్మా, మార్కింగ్ వేసేయమని చెప్పాను ముందు. సో ఇప్పుడు వచ్చేసరికి తను మార్కింగ్ వేస్తుంది. ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కింద నుంచి కట్ చేయడం వల్ల వర్క్ రాదు. సో దానికి వచ్చేసరికి నేను చెప్తున్నాను పైనుంచే కట్ చేసుకోవాలమ్మా, కింద నుంచి కట్ చేస్తే వర్క్ అనేది కొంచెం తగ్గుతుంది అంటే నాకు మా దిద్ది చెప్పిందన్నమాట. సో అదేవిధంగా నేను కూడా చెప్తాను. ఇక పైనుంచి అయితే తను కట్ చేస్తుంది. కొంతమంది అందరూ కింద నుంచి కొంతమంది కట్ చేస్తే నేను వద్దనే చెప్తాను ఎవరికైనా. ఇప్పుడు వచ్చేసరికి చూడండి కట్ చేస్తుంది, ఒక కట్ చేసింది, మళ్ళీ ఇంకోటేమో మళ్ళీ కట్ చేస్తుంది. కత్తిళ్ళు అనేవి మనం ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకుంటాం కదా. సో పేపర్ కటింగ్ చేసినప్పుడు అది కొంచెం తక్కువ రేటుది అయితే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ కత్తిళ్ళు ఇవి. సో మన క్లాత్ కటింగ్ వచ్చేసరికి మంచి కత్తిరి అయితే తీసుకోవాలి. కొంచెం ఇది వచ్చేసరికి ఈ అమ్మాయి కత్తిరి పేపర్ కటింగ్ చేసింది, దాంతో ఇప్పుడు క్లాత్ కటింగ్ కూడా చేస్తుంది. ఇవి కొన్ని అయితే తెగుతున్నాయి కానీ కొన్ని అయితే తెగవన్నమాట కత్తెరలు. మంచి కత్తెర అనేది ఓన్లీ క్లాత్లకే జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎందుకంటే పేపర్లు కట్ చేసి తెగవు. ఇది వచ్చేసరికి కొంచెం 130 రూపాయలు అన్నమాట అది ఆ కత్తిరి. సో అందుకు వచ్చేసరికి బాగానే తెగుతుంది. ఇంకొక అమ్మాయి ఉన్నది కానీ అది కొంచెం ఎందుకో తెగట్లేదు అన్నమాట. ఇది కొంచెం అంటే కత్తిరిలో కూడా తేడాలు ఉంటాయి కదా, రేట్లు బట్టే ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయితే నేను రౌండ్ మెడొకటి తీసుకోమన్నాను, మధ్యలోని కట్ చేయొద్దని చెప్పాను అనమాట ఆ అమ్మాయికి. మర్చిపోయి కట్ చేస్తే మళ్ళీ బాధ కదా. సో చూడండి ఇప్పుడు వచ్చేసరికి అయిపోయింది, ఫ్రంట్ ఫ్రిల్స్ కట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అటువైపు ఇటువైపు అయితే సెట్ చేసుకుంటుంది. ఇదిగోండి అది ఫ్రెండ్స్, ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది ఫ్రిల్స్ కట్. ఇంకా బ్యాక్ వచ్చేసరికి డ్రాప్ నెక్ అలా వస్తుంది. దీని మీద పెట్టేసుకొని మనం హ్యాండ్స్ ఎలాగా వస్తాయి కదా, ఇంకా లాంగ్ వీడియో అయిపోద్ది అనేసి పెట్టలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలా కుట్టుకోవాలనేసి చెప్తున్నాను. ఓకేనా, బాయ్ బాయ్.